తెలంగాణలో భూమి రికార్డుల కోసం తెలంగాణ రైతులు ఇన్ని రోజులు పడుతున్న అవస్థకు ఓ పరిష్కారం కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిటీని వేశారు. వీలైనంత త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఈ కమిటీకి పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యత అప్పగించారు. కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ను నియమించారు మరియు మరో 4 సభ్యులుగా నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని, తద్వారా రైతుల సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ని మరియు సభ్యులుగా రైతుల సమస్యలపై మంచి అవగాహన కలిగి ఉన్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం కోదండరెడ్డిని మరియు మాజీ ఐఏఎస్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా పనిచేసిన రేమండ్ పీటర్లను మరియు భూ చట్టాలపై మంచి అవగాహన ఉన్న భూ చట్టాల నిపుణుడు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యుడు సునీల్ని మరియు రెవెన్యూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్న విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ని ఈ కమిటీలో చేర్చారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తమ రిపోర్టును ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.